సార్వభౌమత్వం ఉందని చెప్పంటే దేశాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎవడెవల. దేశ భవిష్యత్తు నాశనం కాకుండా ఆ లోపల ఏదన్నా చేసుకోండి. అందుకే FRVM చట్టం పెట్టారు. అందుకనే మీరు పెట్టేటువంటి అప్పుల మీద పరిమితి పెట్టారు. ఎందుకని జగన్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది? ఇష్టం వచ్చినట్టు ఏడాపెడ్డ అప్పులు చేసి తాత్కాలికమైన ఖర్చులు పెట్టేసి ఆ పైన ఎస్క్రో అకౌంట్లు పెట్టి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టేసరికి ప్రపంచం అంతా కూడా నగుబాటు అయిపోయింది. దాన్ని బాధ్యత జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి, రాజ్యాంగబద్ధంగా ఆ బాధ్యత వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా దానికి కొన్ని ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు, మరికొన్ని ఏర్పాట్లు జరగాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ సైతం ఈ మాట అందరికీ తెలియకపోవచ్చు. ఇండి అలయన్స్, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న ఇండి అలయన్స్ సైతం ఇన్ని మాటలు చెప్తున్నా కూడా జాతీయ స్థాయిలో మేము ఈ NPS తీసేసి OPS తెస్తామన్నమాట అనలా వాళ్ళు. ఎందుకనలేదు? అది సాధ్యం కాదు కాబట్టి. అది చేస్తే భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి. ఎంతో కొంత దేశభక్తి వీళ్ళ మనస్సుల్లో ఉంది కాబట్టి. అంచేత ఇది ఆత్మహత్య సదృశం. తెలుగు సమాజం మేలుకోవాలి. ఎవరన్నప్పుడు నాకేమన్నా లాభం వస్తుందో ఒక 1000 కోట్లు మీరు ఫ్రీగా ఇచ్చేస్తానంటే నాదేం తీసుకుంటాను నేను. కానీ సమాజం పట్టించుకోవాలి. కానీ బాధ్యత ఉద్యోగులకు ఉండాలి కదా సార్. ఇప్పుడు కుటుంబం లాంటి ఉద్యోగులందరినీ మీరు ఒక్క ఘాటిని కట్టబాకండి. ఉద్యోగులు నిఖార్సైన మనుషులు, నిజాయితీ పరులు, సమాజాన్ని ప్రేమించేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ పెత్తనం కోసం అని చెప్పిన ఉద్యోగుల్లో ప్రలోభాలు చేకట్టించి ఉద్యోగుల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే అది ఉద్యోగుల తప్పు కాదు. రెండోది, చివరికి ఉద్యోగుల్ని కానీ మొత్తం యంత్రాంగాన్ని కానీ ఒక బాధ్యతతో ఒక దారిని పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వాన్ని నిలవరించే బాధ్యత ప్రజలది. మొన్నటిదాకా అధికారం అంటే రాచరికము, చక్రవర్తులు అనుకున్నారు. ఏమైనారు ఇప్పుడు ఈవేళ? రేపొద్దున అదే చేయగలరు ప్రజలు. ఏ ప్రభుత్వాన్ని అయినా సరే. 5 years వెయిట్ చేయాలి వీళ్ళు. ఏ పార్టీ అయినా సరే. అది 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఈ లోపల ప్రభుత్వాన్ని భయపెడదామని ఒక పక్కన, ఈ ప్రజలకు పాపం అర్థం కాదు, అమాయకులు బోల్తా పడిపోతారన్న భావం మరో పక్కన. దాంతో ఈ ప్రజలకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కొంతమంది అయినా మేలుకోవాలి. భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలంటే సమాజంలో ప్రశ్నించే గొంతులు లేవాలి. నిజాయితీ ఉన్నవాళ్ళు, నిర్భీతి ఉన్నవాళ్ళు, సమాజంలో మాట అంటే కాస్త విశ్వసనీయత ఉన్నవాళ్ళు. నాకు తెలుసు నన్ను తిడతారని చెప్పాను, నాకేం అనుమానం లేదు. డెఫినెట్గా నోటుకొచ్చినట్టు తిడతారు. కానీ ఈ తిట్లకి, ఈ దోషణలకి భయపడే వాళ్ళమైతే ఈ దేశంలో మంచి కోసం అయితే పోరాటం చేస్తామా? రేపొద్దున ఇంకో సందర్భంలో ఉద్యోగులకు అన్యాయం జరిగితే నేను మొట్టమొదటి పోరాడతాను. నేను జిల్లా కలెక్టర్గా ఉండగా నేను ఇప్పటిదాకా మొట్టమొదటిసారి మాట చెప్తున్నాను. ఉద్యోగులు సమ్మెల్లో పాల్గొన్నారని చెప్పిన వాళ్ళందరినీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయమని నాకు ఆదేశాలు వచ్చినాయి. నేను తిరస్కరించాను. ఓకే. రాష్ట్రం మొత్తం నేను ఒక్కడిని తిరస్కరించాను ఆనాడు కలెక్టర్లో. ఏ సందర్భంలో సార్ అది? ఉద్యోగులు సమ్మెలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఉద్యోగుల నాయకులందరినీ జైల్లో పెట్టకపోతే వీళ్ళకి అదుపు చేయలేమని చెప్పని మరి లిస్టులు తయారు చేసి పంపించారు. SP గారు నా దగ్గర లిస్ట్ తీసుకొచ్చారు. నేను తిరస్కరిస్తున్నాను. ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి ఏదో బాధలు ఉన్నాయి, సంఘటితంగా వాళ్ళు ఏదో పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళతో కూర్చొని నిర్ణయం చేయాలి, అంతేగాని జైలులో పెడితే సరైనది కాదు. వాళ్ళు ఎవరి పేర్లు చెప్పమంటే చెప్పారు. వీళ్ళకి ఎవరికైనా నేరాలు చేసిన చరిత్ర ఉందా? శాంతి భద్రతల విఘాతం కలిగిస్తున్నారా? దేశభద్రత భంగం కలిగిస్తున్నారా? అదేమీ లేదు. లేకపోతే మీరు ఎలా చేస్తారు? చేయడానికి వీల్లేదు. నాకు రాష్ట్ర రాజధాని నుంచి మరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం మాట అనకపోతే ఎట్లా అన్నారు? ప్రజల హక్కుల్ని కాలరాయటం విషయంలో దేవుడు వచ్చినా కూడా నేను విన్నాను. ఆ బాధ్యత నాది. నేను ప్రజా సంక్షేమాన్ని కాపాడుతున్నానని నాకు నమ్మకం కలగాలి. చట్టం చెప్తుంది అది. మీరు కావాలంటే మీరు చేసుకోండి. మీకు ప్రత్యక్షంగా అరెస్ట్ చేసే అధికారం మీకున్నది, నా దగ్గర రావక్కర్లా. మీరు చేసుకోండి, నేను మాత్రం నా చేత సంతకం పెట్టనని చెప్పంటే ఆపేశారు. కాబట్టి IAS అంత పవర్స్ ఉన్నాయి కదా సార్. అంటే సందర్భాన్ని బట్టి ఆ చట్టంలో ఉన్నాయి. జాతీయ భద్రతా చట్టం కింద, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ వారెంట్ ఇచ్చే అధికారము జిల్లా కలెక్టర్గా ఉంది. కానీ బాధ్యత కూడా జిల్లా కలెక్టర్దే. నిజంగా ఈ కేసులో అరెస్ట్ చేయాలా వద్దని నిర్ణయం నేను చేయాలి. కానీ నాకు ఎవరు మంత్రి గారు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చెప్పాడని చేస్తే అది కరెక్ట్ కాదు. కానీ నేను చెప్పేది, నేను ఉద్యోగుల మీద కోపంతో మాట్లాడట్లా, ప్రేమతో మాట్లాడుతున్నాను. అంతకుమించి దేశం పట్ల ప్రేమతో మాట్లాడుతున్నాను. ఈ ఉద్యోగుల హక్కుల్ని కాలరాయాలంటే నేను నిలబడ్డాను. ఏ అధికారి నిలబడిన కాలం నిలబడ్డాను. అందరు అధికారులు కూడా తల వంచి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే నేను ఒక్కడనే కాదని తిరస్కరించింది. కాబట్టి నాకు ఉద్యోగుల హక్కుల గురించి చెప్పక్కర్లా, ప్రజల హక్కుల గురించి, రాజ్యాంగం గురించి చెప్పక్కర్లా. కానీ అదే సమయంలో ఉద్యోగులు
ఈ ప్రజలు కాదు కావాల్సింది, మేమే ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళం, లేకపోతే ఎమ్మెల్యేలు మాదే దేశం అంతా, మేమంతా దేశాన్ని దోచకపోతామంటే మనంతా ఏంటి చేతులు కట్టు కూర్చుంటామా? ఈ దేశంలో ప్రజలది సార్వభౌమత్వం. ఈ దేశం అనేది ఈ దేశ ప్రజల కోసం, ఈ ప్రభుత్వాలన్నది ఈ ప్రజల కోసం, ప్రజల ఉమ్మడి అవసరాల కోసం. ఈ ప్రభుత్వాలను పోషిస్తోంది ప్రజల పన్నులు, ఈ ప్రభుత్వం నిలబెడుతోంది ప్రజల ఓటు. అంతేగాని మీరెవరో స్వయంభులు కాదు, మీరు దేవుళ్ళు కాదు. కొంచెం అహంకారం తగ్గించుకుని వినమ్రంగా ఉంటే మంచిది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, ఎన్నికైన వాళ్ళు కావచ్చు.